Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. అంటే ఇప్పుడు మనం ఈ ఆవగింజ విత్తబడటం అనేది దేవుని రాజ్యం కూడా అలానే హృదయంలో విత్తబడి చిన్నదిగా విత్తబడి చాలా పెద్దగా అవుతుంది. ఎంత పెద్దగా అవుతుందంటే మనం ఊహించలేనటువంటి దాంట్లోకి మనం నేర్చుకోవచ్చు. లేకపోతే అంటే సత్యం అనేది చాలా చిన్నగా విత్తబడుతుంది, అది పెద్దగా అవుతుంది అనేటువంటి భావాన్ని తీసుకోలేము మనం ఇక్కడ. అలా తీసుకోలేము. ఎందుకంటే ఇది బయట వచ్చేటువంటి మార్పుకు సూచనగా ఉంది. అలా అంతరంగంలో ఒకవేళ మార్పు జరుగుతుంటే ఆకాశ పక్షులు వచ్చి ఎక్కడ వాళ్తాయి? ఆకాశ పక్షులు దుష్టునికి సంబంధించిన సూచనగా ఉన్నాయి కదా. అవి మన అంతరంగంలో ఎక్కడ వాళ్తాయి? అవి అలా మన అంతరంగంలో దుష్టునికి సంబంధించిన విషయాలు కనుక వాలితే, మనము పెరుగుతున్నప్పుడు అవి కనుక వాలితే, అవి రెండు కూడా ఒకదానికొకటి భిన్నంగా పనిచేస్తాయి. కనుక అవి దే ఆర్ నాట్ కాగ్నిటివ్, అంటే రెండు సరిపోయినటువంటి విధంగా ప్రయాణించలేవు. మనం ఎప్పుడైతే ఈ చెట్టు పెరుగుతుందని అనుకుంటున్నామో, అదే ఉపమానంలో ఉన్న రెండో భాగమైనటువంటి ఈ ఆకాశ పక్షుల గురించి కూడా మనం సరైన విధంగా జతపరచాలి. ఒకటి ఒక పక్కగా తీసుకొని రెండోది ఇంకో రకంగా చూడటానికి కుదరదు. అది మొత్తం కలిపినటువంటి ఒకే ఉపమానంగా చూడాలి. ఓకే.